విపత్తుల నివారణపై ప్రజలకు అవగాహన కార్యక్రమం పాల్గొన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీ సావ్, ఫైర్ ఆఫీసర్ వెంకట్ శంకర్రావు మరియు సిబ్బంది. డిజాస్టర్ నివారణపై మాక్ డ్రిల్ చేశాము. విపత్తుల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రజలు అధికారులకు అవగాహన కల్పించాము. జిల్లాలో కొందరు ఆధారాలు ఇప్పటికే వరదల సమయంలో పనిచేసిన అనుభవం ఉంది. ప్రజలు సైతం విపత్తుల సమయంలో కంగారు పడకుండా సమయస్ఫూర్తితో మెలగాలి. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఫైర్ స్పాట్ ని ఫైండ్ అవుట్ చేశారు. అక్కడ ఫైర్ కూడా మా ఫైర్ ఫైటింగ్ టీమ్ అనేది బైక్ వెళ్ళిపోయి ఫైర్ కూడా ఆర్పేయడం జరిగిందండి. అక్కడ కంట్రోల్ చేయడానికి ఒక భారీ వాటర్ పైప్ లైన్ నేరుగా ఇక్కడ స్మోక్ లోపలికి అన్నా సార్ అయ్యా సింపుల్ సార్, ప్యానిక్ ఫస్ట్ భయపడకూడదు. భయపడకుండా సింపుల్ గా రెగ్యులేటర్ మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఆ రెగ్యులేటర్ కనుక ఆఫ్ చేస్తే ఆ పైప్ పుట్ ఆఫ్ అయిపోద్ది. సింపుల్, 1 సెకండ్. సరే అది కూడా లేదు సార్, ఇప్పుడు మీరు చెప్పినంత సినారియో అక్కడ ఉండదు, ఆ రెగ్యులేటర్ కూడా కాలిపోతూ ఉంటుంది. అట్లాంటి సందర్భంలో కూడా మనం చేస్తూ ఉండొచ్చు. లేదు మీకు ఆ రెగ్యులేటర్ కాలిపోతా ఉంది, కాలిపోతున్నప్పుడు చేసేద్దాం. బెడ్షీట్ తీసుకోండి అమ్మా, ఒకటి బెడ్షీట్ తీసుకోండి. ఇక్కడ చూడండి అమ్మా, ఆ బెడ్షీట్ ఎప్పుడు కూడా తడపాలండి, వెట్ చేయాలి. వెట్ చేసి కొంచెం దూరం నుంచి దాన్ని బీట్ చేసి దాన్ని పుట్ ఆఫ్ చేయొచ్చు. దూరం నుంచి దాన్ని బీట్ చేయాలి. నేను దగ్గరలో పోలేను, నాకు భయం అవుతా ఉంది. మన ఇంట్లో ఉన్న డోర్ మ్యాట్ బెడ్షీట్ తీస్తూ 1 సెకండ్ అండి, అది 1 సెకండ్ లో పుట్ ఆఫ్ అయిపోయింది. సింపుల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎయిర్. అక్కడ ఎయిర్ డిస్ప్లేస్మెంట్ అనే ఫార్ములా అప్లై అవుతుంది కాబట్టి ఎయిర్ ఎప్పుడైతే దానికి తగలలేదో, ఆక్సిజన్ తగలేదో ఆ పైర్ పుట్ ఆఫ్ అవుతూ ఉంటుంది. లేదు దాన్ని ర్యాపింగ్ చేయొచ్చు, ర్యాపింగ్ చేసి కూడా దాన్ని పుట్ ఆఫ్ చేయొచ్చు. ర్యాపింగ్ దాన్ని చుట్టి తడి పట్టండి, ఖచ్చితంగా తడిపుంచాలా, దాన్ని ర్యాపింగ్ చేసి దాన్ని పుట్ ఆఫ్ చేయొచ్చు. చూడండి అది రీకాల్ అవుతా ఉంది. మీరు తీసుకోండి సార్, వినయ్ సార్ మీరు తీసుకోండి. ఎస్ ఎగ్జాక్ట్లీ సార్, ఆ గ్యాప్ ద్వారా ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది కాబట్టి, ట్రావెల్ అవుతుంది కాబట్టి ఫైర్ పుట్ ఆఫ్ కాలేదు. రైట్, ఆ మిస్టేక్ మీరు చేయకూడదనే మా వాడితో ఫస్ట్ ఆ విధంగా చేపించడం జరిగింది సార్. బకెట్ కూడా పెట్టమంటాం, మీరు వెళ్ళి బకెట్ పెట్టారనుకో ఆరదు. ఎందుకంటే మనకు దేనికి మధ్యలో ఒక చిన్న క్యాప్ ఉంటుంది. ఆ క్యాప్ ఈ బకెట్ కి దానికి మధ్యలో అడ్డం పడి గాలి వెళ్తా ఉంటుంది. ఆ క్యాప్ ఉందా చూసుకోవాలి. చూడండి క్యాప్ మీరు పెట్టామనుకో సందు ఉంటుంది కాబట్టి ఆరదు. అంటే సార్ చెప్పేది ఏంటంటే ఏ విధమైన చిన్న సందు కూడా ఉండకూడదు. గాలి పోయే దూరే సందు ఉండకుండా ఉంటే అది పుట్ ఆఫ్ అయిపోతుంది. కూడా ఎలా జాగ్రత్త ఒక సైడ్ నుంచి
సార్ తమరేమో ట్రై చేస్తారు. వెంకటరత్నం లైటర్ అమ్మా, నువ్వు లైటర్ ఇచ్చేసి మీరు అందరూ వెనుక్కున్నాండి అమ్మ, కొంచెం వెనుక్కున్నాండి. ఒక్కళ్ళే ఉండండి ఇక్కడ, ఒక్కళ్ళే ఉండండి. సైడ్ కొనండి. అంతే అంతే సార్. సార్ అమ్మ వెంకటరత్నం వెనుక్కున్నానమ్మా. రామకృష్ణ అనుకున్నాను, కొంచెం వెనుకున్నావు, ఇంకా వెనుకున్నావు. అంతే సార్. సార్ ఎగ్జాక్ట్లీ కట్ ఆఫ్ ది ఆక్సిజన్. అంతే సార్, అంతే సార్. సార్ కలెక్టరేట్ లో మాక్ డ్రిల్ చేయడం జరిగింది. డిజాస్టర్, ఫైర్ యాక్సిడెంట్, అట్లాగే వేరే ఏదైనా విపత్కర పరిస్థితిలో పబ్లిక్ ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లాగే పబ్లిక్ ఎలా హెల్ప్ చేయాలి, మనము డిజాస్టర్ టైంలో మనం అడ్డపడకుండా ఎట్లాగా మనం సేఫ్ గా ఉండాలి, అలాగే ఎవరైనా బాధపడి ఉంటే లేదా క్షతగాతులు ఉంటే వాళ్ళని ఎట్లాగా మనము రక్షించే పనిలో ఉండాలనే దాని మీద ఈరోజు ఫైర్ డిపార్ట్మెంట్ అలాగే జిన్నా యంత్రాంగం కలిసి ఒక మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడి నుంచి మెసేజ్ రాగానే ఎంత త్వరగా ఆ వెహికల్స్ రావాలి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వచ్చిన వెంటనే వాళ్ళకి ఎట్లాంటి స్థలం క్రియేట్ చేయాలి, అట్లాగే అక్కడ ఆల్రెడీ ఎవరైనా డ్యామేజ్ జరిగి ఉంటే, ఎవరికైనా ఇబ్బంది జరిగి ఉంటే వాళ్ళని ఏ ప్రకారం తీసుకొచ్చి మెడికల్ ఎయిడ్ ఇప్పించాలి, వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్కి, దాని మీద అంతా ఇక్కడ డెమో చేయడం జరిగింది. ఇదే కాకుండా ఈ ఫైర్ యాక్సిడెంట్ ఇంట్లో జరుగుతుంటుంది, హోటల్లో, పబ్లిక్ ప్లేసెస్, టెంపుల్ ఎక్కడైనా జరుగుతుంటే దానికి ఎలా రెస్పాండ్ చేయాలని దాని మీద చాలా క్లియర్ గా ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం ముఖ్యంగా ప్రజల్ని సిద్ధంగా పెట్టడానికి, ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే, ఏదైనా డిజాస్టర్ ఏదైనా కావచ్చు, ఫ్లడ్ కావచ్చు, లేదా ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, ఫైర్ కావచ్చు, లేదా ఏదైనా యాక్సిడెంట్, పిడుగులు పడవచ్చు, ఏమైనా కూడా పబ్లిక్ రెడీగా ఉండాలి. పబ్లిక్ రెడీగా ఉండాలంటే అఫీషియల్స్ ఫస్ట్ వాళ్ళు రెడీగా ఉండాలి. బికాజ్ ఏ విపత్కర పరిస్థితి వచ్చినా కూడా ఫస్ట్ ఆఫీసర్ని డ్రాఫ్ట్ చేస్తాం మనం. అఫీషియల్స్ వెళ్ళండి అని డ్యూటీ వేసేస్తాం, వెంటనే కాల్ సెంటర్ పెడతాం. అక్కడ వెళ్ళే ఆఫీసర్ ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్కి అయితే తెలుసు ఏం చేయాలనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళకి తెలుసు, కానీ ఒక అగ్రికల్చర్ ఆఫీసర్కి, లేదా ఒక వెటనరీ ఆఫీసర్కి, లేదా ఒక ఇండస్ట్రీ ఆఫీసర్కి, ప్రతి ఒక్కరికి ప్రతి దాని మీద అవగాహన ఉండాలి. డిజాస్టర్కి వెళ్ళినప్పుడు ఏ ఆఫీసర్ అయినా సో వాళ్ళు డిజాస్టర్ రెస్క్యూ ఆఫీసర్గా ఉంటాడు కాబట్టి వాళ్ళకి ప్రతి ఒక్కటి అవగాహన ఉండాలి. దాని మీద దృష్టి పెట్టి ఈ మాక్ డ్రిల్ చేయడం జరిగింది. దీనికి చాలా చక్కగా నిర్వహించారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అన్ని రకాలుగా పరికరాలు తీసుకొచ్చి ఏ ప్రకారంగా మనకు విపత్కర పరిస్థితులు, యాక్సిడెంట్ అయితే, రోడ్ యాక్సిడెంట్ అయితే ఎట్లాగా, అలాగే ఎక్కడైనా మనుషులు ఇరుక్కపోతే ఐరన్ రాడ్స్ అన్ని ఉంటే ఏం చేయాలని చాలా చక్కగా డెమాన్స్ట్రేషన్ ఇచ్చారు. దీని ద్వారా జిల్లా ప్రజలకి అలాగే అధికారులకి నా రిక్వెస్ట్ ఏంటంటే, విపత్కర పరిస్థితిలో ప్యానిక్ అవ్వడం సర్వసామాన్యం, కానీ ప్యానిక్ అవ్వకుండా ఆలోచిస్తే మనము లైఫ్ని సేవ్ చేయొచ్చు. కాబట్టి ఆ ఆలోచించే మనసుని తీసుకోవడానికి మాక్ డ్రిల్ పెట్టడం జరిగింది. అధికారులందరికీ చాలా చక్కగా అర్థమైంది. వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఫ్లడ్ లో చాలా చక్కగా అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళకి ప్రోత్సహిస్తూ ఇంకా వాళ్ళ స్కిల్ సెట్ ని ఇంప్రూవ్ చేయడానికి మాక్ డ్రిల్ చేయడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా కవర్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క మీడియా మిత్రులకి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పబ్లిక్ కూడా తెలియాలి ఇది, మనము ఈ డిజాస్టర్ టైంలో ఎలా రెస్పాండ్ చేయాలి. చాలా మంది ఈ డిజాస్టర్ జరిగినప్పుడు క్యూరియాసిటీతో చూడడానికి వచ్చి చనిపోతూ ఉంటారు. సో అటువంటి పొరపాట్లు జరగకుండా అక్కడ బాధలో ఉన్న వాళ్ళని సేవ్ చేయడానికి సిబ్బంది ఉంటారు, డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మీరు సేఫ్గా ఉంటే సేఫ్ తరంలో ఉండండి, అక్కడ వచ్చి మీరు చూసి విట్నెస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మెసేజ్ కూడా పబ్లిక్ వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. డివిజన్ లో చేయిస్తున్నాం ఆల్రెడీ, మన తిరువురులో చేశారు, అలాగే నందిగామలో చేశారు, ప్రతి మండలంలో కూడా చేయండి అని చెప్పాము. అలాగే జిల్లాలో కూడా ఆర్డీఓ ఆఫీసు, అలాగే మున్సిపల్ కమిషన్ ఆఫీస్ కూడా రిపీట్ అవుతాయి. అంటే ఇది రిపీటెడ్ గా చేస్తుంటే పబ్లిక్ కి, అఫీషియల్స్ అందరికి, అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్న అన్ని ఆఫీసర్స్ లో ఉన్న ఆఫీసర్స్ కి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి కాబట్టి అది రిపీట్ చేస్తున్నాం. అంటే జస్ట్ రిమైండ్. థ్యాంక్ యూ. ఇప్పుడు వెహికల్ కి ఇప్పుడు 2 minutes 1 kilometer వచ్చే ఉండాలి ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఓకే, సో దట్ ఈస్ ద రెస్పాన్స్ టైం ఫర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. సో అది వచ్చిందంటే దానికి వచ్చేలాగా మనకు ట్రాఫిక్ మెయింటైన్ చేసుకోవాలి, పబ్లిక్ రెస్పాన్స్ చేయాలి. వస్తా ఉందంటే ఆ ఫైర్ ఇంజిన్ వెళ్ళరా, మనకి రోడ్ వరకు వెళ్ళిపోకూడదు మనం బైక్ వేసుకొని. సో అవన్నీ ఆ పబ్లిక్, అదే ఆ కామన్ సెన్సికల్ థింగ్స్ విత్ టైమ్ ఇట్ విల్ కమ్.